మీరు పోయిన పని ఏం జరిగింది? బాస్, దీన్ని మాతో తీసుకెళ్ళి ఆ ధర్మని బంధించి తీసుకొస్తాం బాస్. రే శివ, ఈ బయలు అనుచరుడు ఒక్క మనిషిని బంధించడానికి ఆడదాని సాయం కోరాడా? బాస్, శక్తి చెప్పిన దాంట్లో నిజం లేకపోయింది. అవును బాస్, ఈ ప్రపంచంలో ఆడదాని కొంగు తగ్గితే మగాడే లొంగనే లేడు. మన రాణి సౌరాన్ని తీసుకెళ్ళి ఆ ధర్మాన్ని బంధించి తీసుకొస్తాం బాస్. ఏ బుల్బుల్, ఈ బయలు అనుచరుడు చెప్పినట్టు వింటావా? వినాలి. అలాగే బాస్. రే శివ, రే శక్తి, వెళ్ళిన పని కాకుండా వస్తే తెలుసుగా, నా సంగతి బాగా తెలుసుగా. వెళ్ళండి. తెలుసు బాస్. మిస్టర్ భైరవ, గుడ్ మార్నింగ్. ఎవడబే నువ్వు? బ్రిటిష్ వాళ్ళ నా స్థానంలోకి వచ్చే కటింగ్లు ఇస్తున్నావు? ఏ మిస్టర్ భైరవ, మాటల్లో మర్యాద తగ్గితే నీ గొంతు మోగబోతుంది. నా స్థానంలోకి అడుగు పెట్టే నన్నే హెచ్చరిస్తున్నావంటే ఎవర్రా నువ్వు? ఇంతకీ చీకటి కమ్మిన కారు మబ్బుల్ని చేసుకుంటూ వచ్చిన సూర్యుని. ఆ సూర్యుని సైతం బంధించగల గ్రహణం లాంటి వాణిరా భైరవ్. జ్ఞానం కొన్ని గంటల మాట ఉంటుంది. సృష్టిడు సృష్టితో పడుకుంటున్నాడు. అయితే నువ్వు ఎలుగును పంచే భగవంతుడువా? నేను ఎలుగు పంచే భగవంతుని. చూడు భైరవ, ఎలుగునేయడానికి పైన భగవంతుడు దిగిరనక్కర్లేదు. ఈ మానవత్వం సామానుడు చాలు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు. ఈ పైరతో పెట్టుకున్నా అంతే. ఇంతకీ నువ్వెవడో చెప్పురా. అంటే నేనెవరో తెలుకుంటా నీ చెవిచగల్ని నా దగ్గర పంపిస్తావా? నువ్వు అశోక్వా? సారీ అశోక్, ఇంతసేపు నువ్వు అనుకోకుండా ఇలా మాట్లాడాను. ఇంతకీ నాకు కావాల్సి ఆ డైమండ్ తెచ్చావా? ఈ అశోక్ తెచ్చుకుంటే కానీ కార్యం అంటూ లేదు. ఇదిగో నీ డైమండ్, మరి నా డబ్బు క్యాషు. డైమండ్, కోట్లలో చేసే డైమండ్. ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఆ 10 ఎకరాల భూమిలో. నాకు కావాలి. నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకొని వెళ్ళు. డబ్బు ఆ గంప నిండా పెట్టి ఉంచాను, తీసుకెళ్ళు. అశోక్, తర్వాత ఒక చిన్న పని చేయాలి. ఏమిటా పని? చూడు భైరవా, నాకు డబ్బే ముఖ్యం. అంత కారణం ఎంత పని చేస్తాను. ముందుగా ఈ పని చేసే ముందు నీకు ఒక రహస్యం తెలియాలి. ఏమిటి ఆ రహస్యం? అదే ఈ
జన్మరాశ్యో నువ్వు చెత్త కుండిలో పుట్టి పెరిగి పెద్దయినాడు కాదు. నువ్వు చెప్పేది నిజమా? అవును, మమ్మాటికి నిజం. నేను చెప్పేది నిజం. నమ్ము నమ్ము. నీకు జన్మనిచ్చిన తండ్రి మరి ఎవరో కాదు, ఆ గతంలో సంబంధించిన జమీందారుగా శలమరైతున్న ఆ ధర్మ నీ కన్న తండ్రి. ధర్మ నా కన్న తండ్రి? అవును. ఇక వాడు బతకడానికి వీల్లేదు. ఇచ్చిన వెళ్ళి వాడిని చంపేస్తాను. ఆగు అశోక్, ఆగు. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఈ గత సంస్థలో లక్ష్మీ భాండాకారం ఉంది. లక్ష్మీ భాండాకారం సంబంధించిన ఆ మ్యాప్ ఆ ధర్మ దగ్గర ఉంది. అది ఎలాగైనా నాకు దక్కేటట్టు చూడు. ఆ తర్వాత ఆ ధర్మగాన్ని అతమార్చు. ఏమంటావు? ఇచ్చిన వెళ్ళి ఆ మ్యాప్ సంపాది తీసుకొస్తాను. ఆ జన్మన కారకుని ఇక వదిలిపెట్టు. వస్తా. గుడ్ బై. రే ధర్మ, నా ఆశయాన్ని సాధించడానికి, నిన్ను హతమార్చడానికి వచ్చే రాయుధాన్ని పంపించానురా. కాసుకోరైక అది నిన్ను చంపే. ఆ వజ్రరాజు నిన్ను చంపే శివి భాండాకారాన్ని నాకు అప్పచెప్తుంది. నా సొంతం అవుతుంది.